In our previous class, we are discussed about conclusion points of theory of demand. డిమాండ్ అనేటువంటి చాప్టర్లో ఉన్నటువంటి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అలాగే డిమాండ్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి టైప్స్ ఆఫ్ డిమాండ్, డిటర్మినెంట్స్, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఇలాంటి తదితరమైనటువంటి అంశాలని చాప్టర్ 3లో జూనియర్ ఇంటర్ ఎకనామిక్స్లో మనం డీటెయిల్డ్గా చెప్పుకోవడం జరిగింది. నవ్ ఐ మూవ్ ఫార్వర్డ్ విత్ యూనిట్ 4 అండి. థియరీ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి సిద్ధాంతముగా చెప్తాం. ఇది జూనియర్ ఇంటర్లో ఉన్నటువంటి 4th చాప్టర్. In this chapter, we are going to discuss about various production theories which are explained by our famous economists Alfred Marshall, etc. for the purpose of our production activities. ఉత్పత్తి సిద్ధాంతం అనేటువంటి ప్రస్తుత పాఠంలో చరానుపాతాల సిద్ధాంతం, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, రిటర్న్స్ టు స్కేల్, తరహా నుంచి ప్రతిఫలాల సిద్ధాంతం, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్, రెవెన్యూ కర్వ్స్ అండ్ కాస్ట్ కర్వ్స్ which we are going to discuss in this chapter. ఈ పాఠంలో ఇలాంటి అంశాలను మనం చదవబోతూ ఉన్నాము. యూనిట్ 4 అనేటువంటి థియరీ ఆఫ్ ప్రొడక్షన్ కూడా మన పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్. ఓకే, థియరీ ఆఫ్ ప్రొడక్షన్ యూనిట్ 4. రైట్. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ఆర్ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. ఇది డిమినిషింగ్ రిటర్న్స్గా చెప్పబడుతుందండి. దీన్నే వేరియబుల్ ప్రపోర్షన్స్గా కూడా చెప్తాం. చరానుపాతాల సిద్ధాంతము లేదా క్షీణ ప్రతిఫలాల సిద్ధాంతంగా దీనికి 2 రకాల పేర్లను పెట్టడం అనేది జరిగింది. వేరియబుల్ ప్రపోర్షన్స్ అండ్ డిమినిషింగ్ రిటర్న్స్, చరానుపాతాల సిద్ధాంతము లేదా క్షీణ ప్రతిఫలాల సూత్రము. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లా ఇన్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ గుర్తుకు రాగానే మనకు గుర్తొచ్చేటువంటి లా, వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఏంటంటే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. దిస్ ఈజ్ ద న్యూ నేమ్ ఫర్ ది ఫేమస్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ రిటర్న్స్. క్షీణ ప్రతిఫలాలు, ఉపాంత ప్రతిఫలాలు ఏ విధంగా వస్తాయో కూడా ఈ సిద్ధాంతం ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎకానమిస్ట్ లైక్ డేవిడ్ రికార్డో, మాల్థస్, మార్షల్ గేవ్ మోర్ ఇంపార్టెన్స్ టు దిస్ పర్టిక్యులర్ లా ఆర్ థియరీ. ఆర్థికవేత్తలైనటువంటి డేవిడ్ రికార్డో, మాల్థస్, ఆల్ఫ్రెడ్ మార్షల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్థికవేత్తలు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సూత్రానికి విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఉన్నదని మనకి వివరించడం జరిగింది. ది లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ రిఫర్స్ టు షార్ట్ రన్ అండి. దిస్ పర్టిక్యులర్ లా ఆల్వేస్ రిఫర్స్ షార్ట్ పీరియడ్. షార్ట్ పీరియడ్ మీన్స్ బిలో 5 years. 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి కాలాన్ని మనం స్వల్పకాలంగా అభివర్ణించడం జరిగింది. ఈ షార్ట్ రన్కు సంబంధించినటువంటి అజంప్షన్ మీదే ఈ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ డిపెండ్ అవుతుంది. ఇన్ ది షార్ట్ రన్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆఫ్ 2 types. మరి స్వల్పకాలంలో ఉత్పత్తి కారకాలు ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అనేటువంటి 4 ఉత్పత్తి కారకాలు కూడా 2 రకాలుగా విభజితమై ఉంటాయి. అవి ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ స్థిర కారకాలు, వేరియబుల్ ఫ్యాక్టర్స్ చరకారకాలు. ఎందుకని అంటే లాంగ్ రన్ అయితే మనం అన్నిటినీ వేరియబుల్గా పెట్టుకుంటాం. ల్యాండ్ని కూడా మనం వేరియబుల్గా పెట్టుకుని చర ఉత్పత్తి కారకంగా పెట్టుకుని మన అవసరాన్ని బట్టి ల్యాండ్ సప్లైని కూడా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతాం. వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ఎక్స్టెండ్ ది సప్లై ఆఫ్ ది ల్యాండ్ వెన్ ది టైమ్ పీరియడ్ ఈజ్ ఇన్ లాంగ్ టెండెన్సీ. దీర్ఘకాలంలో అయితే అన్ని ఉత్పత్తి కారకాలు చరకారకాలుగా ఉంటాయి. షార్ట్ రన్ కాబట్టి కొన్నిటిని స్థిరమైనటువంటి స్థానంలో, కొన్నిటిని చరమైనటువంటి స్థానంలో పెట్టుకోవడం అనేది జరిగిద్ది అనమాట. ఈ విధంగా మనం గమనించాలి. ఓకే, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ఫర్దర్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. దిస్ లా ఎక్స్ప్లెయిన్ ది చేంజెస్ ఇన్ అవుట్పుట్ వెన్ ఏ ఫ్యాక్టర్ ఈజ్ వేరీడ్. వేరీడ్ అన్నా డిఫర్డ్ అన్నా ఒకటేనండి. ఒక ఉత్పత్తి కారకంలో ఒక మార్పు కనుక మనం ప్రవేశపెట్టినట్టయితే టీపీలో, ఏపీలో, అలాగే ఎంపీలో వచ్చేటువంటి చేంజెస్ ఎలా ఉంటాయో మనం గమనించాలి. ది చేంజెస్ ఆర్ అక్కర్డ్ ఇన్ టోటల్ ప్రొడక్షన్ లెవెల్, యావరేజ్ ప్రొడక్షన్ లెవెల్ అండ్ మార్జినల్ ప్రొడక్షన్ లెవెల్. మొత్తము ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పులను గురించి మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం అన్నమాట. అందుకని ఫ్యాక్టర్ ఎప్పుడైతే మారిందో, వెదర్ ఇట్ ఈజ్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్ ఆర్ ఇట్ ఈజ్ వేరియబుల్ ఫ్యాక్టర్. ఎందుకని ఇక్కడ మనం ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడమంటే దిస్ థియరీ డిపెండింగ్ అపాన్ షార్ట్ రన్ పీరియడ్. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అనేటువంటి ప్రత్యేక సిద్ధాంతము
స్వల్పకాలానికి సంబంధించినటువంటి సిద్ధాంతము కాబట్టి ఇక్కడ మనము ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, వేరియబుల్ ఫ్యాక్టర్స్ గురించే మాట్లాడతాం. ఎందుకనంటే 4 ఫ్యాక్టర్స్ని మనం ఇక్కడ వేరియబుల్ చేయంగా, అన్ని 4 ఉత్పత్తి కారకాలలో కూడా మార్పులు సంభవించడానికి సంబంధించినటువంటి అవకాశం ఎక్కడ లేదు, ఎందుకంటే టైం పీరియడ్ షార్ట్ పీరియడ్. ఓకే, దాన్ని ఒక్కదాన్ని మనం గుర్తుపెట్టుకొని డిస్కస్ చేయాలి. అందువల్ల చేంజెస్ ఇన్ అవుట్పుట్ వెన్ ఏ ఫ్యాక్టర్ ఈజ్ వేరీడ్ వైల్ కీపింగ్ అదర్ ఫ్యాక్టర్స్ కాన్స్టెంట్. చూసారా, టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని అనుకున్నామండి? 4 అనుకున్నాం. కాబట్టి ఈ 4 ఫ్యాక్టర్స్లో 1 ఫ్యాక్టర్ ఏమో వేరియబుల్ ఫ్యాక్టర్గా ఉంటుంది, రిమైనింగ్ 3 మనము ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యాజ్ ది ప్రపోర్షన్ బిట్వీన్ ఫ్యాక్టర్స్ చేంజ్ ఇట్ ఈజ్ కాల్డ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రపోర్షనేట్ రేట్లోనే ఫ్యాక్టర్స్ను మారుస్తున్నాం కాబట్టి ఈ పర్టిక్యులర్ లా నేను ఏమని పిలుస్తున్నాం? లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అని పిలుస్తున్నాం. ది లా మోస్ట్లీ అప్లైస్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టార్. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అనేటువంటి చరానుపాతాల సిద్ధాంతము అత్యధికంగా దేంట్లో ఉపయోగిస్తున్నారు? ఇండియాస్ ప్రైమరీ సెక్టార్, మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ లైవ్లీహుడ్ సెక్టార్. భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది భారతీయులు ఆధారపడుతున్నటువంటి జీవనోపాధి రంగమైన వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సూత్రము. అందువల్ల లేబర్ ఫోర్స్ కానీ, ల్యాండ్ ఏకర్స్ హెక్టేర్స్ కానీ, ప్యాడీ బ్యాగ్స్ కానీ, కాటన్ అవుట్పుట్ కానీ, ఇలా అనేక రకాల ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్ ఈల్డ్ని, అలాగే కమర్షియల్ క్రాప్స్ యొక్క ఈల్డ్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. అవుట్పుట్ అన్నా ఈల్డ్ అన్నా ఒకటేనండి. బీయింగ్ ఎకానమీ స్టూడెంట్స్ వీఆర్ రెడీ టు నో దీస్ ఆల్ టర్మ్స్ అండ్ దేర్ మీనింగ్స్ ఆల్సో. ఓకే, అందువల్ల కొత్తగా వచ్చేటువంటి అర్థశాస్త్రంలో వాడుకలో ఉన్నటువంటి పదాల యొక్క మీనింగ్స్ను కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అన్ని థియరీస్లో ఒకే టెర్మినాలజీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఈల్డ్, ఈల్డ్ ఇన్ బ్యాగ్స్, ఈల్డ్ ఇన్ ప్యాకెట్స్, ఈల్డ్ ఇన్ కార్డ్బోర్డ్ సైజ్ ప్యాకింగ్స్ అని చెప్పి అనేక రకాలుగా మనం అభివర్ణిస్తూ ఉంటాం. అందువల్ల దిస్ లా ఎక్స్ప్లెయిన్స్ ది చేంజెస్ ఇన్ అవుట్పుట్ వెన్ ఏ ఫ్యాక్టర్ వేరీడ్ వైల్ కీపింగ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ కాన్స్టెంట్. ఒక ఫ్యాక్టర్ని ఇక్కడ మనము చరకారకంగా ఉంచుతున్నాము, మిగిలిన మూడింటిని మనం ఏం చేస్తున్నామండి? స్థిరంగా ఉంచుతున్నాం. యాజ్ ది ప్రపోర్షన్ బిట్వీన్ ఫ్యాక్టర్ చేంజెస్ ఈ కాల్డ్ యాజ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. ది లా మోస్ట్లీ అప్లైస్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టార్. ఎందుకంటే అగ్రికల్చరల్ సెక్టార్లో మనకు అనేక రకాలుగా ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మ్యాన్ లేబర్ ఇంపోజిషన్ అనేది ఎక్కువ ఉంటుంది, శ్రామికుల యొక్క సంఖ్యను ఎక్కువగా వాడుతూ ఉంటాం. దాన్ని బట్టి బస్తాల యొక్క దిగుబడి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ పార్ట్ టు దిస్ పర్టిక్యులర్ టాపిక్, దట్ ఈజ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. ఓకే, నెక్స్ట్, అకార్డింగ్ టు మార్షల్, దిస్ థియరీ డిస్కస్డ్ బై ఆల్ఫ్రెడ్ మార్షల్, an increase in the amount of labor, శ్రామికుల సంఖ్యను పెంచితే అలాగే క్యాపిటల్ యొక్క మోతాదును పెంచినట్లయితే, అప్లైడ్ ఇన్ ది కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ ఇన్ జనరల్, ఏ లెస్ దాన్ ప్రపోర్షనల్ ఇంక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ రైజ్డ్ అన్లెస్ ఇట్ హ్యాపెన్స్ టు కోయిన్సైడ్ విత్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది ఆర్ట్ ఆఫ్ అగ్రికల్చర్. దిస్ వాజ్ ది ఎక్స్ప్లెనేషన్ విచ్ వాజ్ గివెన్ బై ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ పర్టిక్యులర్ లా, దట్ ఈజ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. ఈ ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాన్ని వివరించేటువంటి క్రమంలో ఈయన ఈ విధమైనటువంటి సమాచారాన్ని మనకి ఇవ్వటం జరిగింది. an increase in the amount of labor and capital applied in the cultivation of land in general, a less than proportional increase in the amount of output raised. చూసారా, మనం శ్రామికులను మూలధనాన్ని ఎంత శాతం పెంచుతామో అంత శాతంలో కాకపోయినా దానికి దగ్గరగా ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశం ఉండవచ్చును. అన్లెస్ ఇట్ హ్యాపెన్స్, ఇలా జరిగితే, టు కోయిన్సైడ్ విత్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ అగ్రికల్చర్. ఈ విధంగా ఉన్నటువంటి అగ్రికల్చర్లో వచ్చినటువంటి ప్రొడక్షన్ని దీనికి కోయిన్సైడ్ చేయడానికి అవకాశం ఉంది, దీనికి సరి సమానం చేయడానికి అవకాశం అనేది ఉంది. దిస్ వాజ్ ది ఎక్స్ప్లెనేషన్ విచ్ వాజ్ ఎంఫసైజ్డ్ బై ది ఆల్ఫ్రెడ్ మార్షల్ టు దిస్ పర్టిక్యులర్ లా. ఈ సిద్ధాంతాన్ని వివరించే క్రమంలో ఈ యొక్క సమాచారాన్ని మనం చాలా ప్రాముఖ్యత కలిగిందిగా పరిగణించక తప్పదు. నెక్స్ట్, దిస్ థియరీ బేస్డ్ ఆన్ సమ్ టైప్ ఆఫ్ అజంప్షన్స్ అండి. అజంప్షన్స్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా సరే థియరీ ఆఫ్ డిమాండ్లో మనం చెప్పుకున్నాము.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ అజంప్షన్స్? దీస్ ఆర్ ది వేరియస్ కండిషన్స్ which are necessary for the applicability or working out of this particular law or theory. ఏదైనా ఒక ప్రత్యేక అర్థశాస్త్ర సూత్రము కానీ సిద్ధాంతము కానీ వాస్తవ ప్రపంచంలో రుజువు చేయబడాలి అంటే, నిరూపించబడాలి అంటే, ప్రూవ్ చేయగలగాలి అంటే కొన్ని రకాల పరిస్థితులు ఉన్నట్లుగా మనం ఏం చేయాలి? ఎజ్యూమ్ చేయాలి, ఊహించాలి. అప్పుడు మాత్రమే ఈ సిద్ధాంతము మనం చెప్పినట్టుగా వాస్తవ జీవితంలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులను మనము టెక్నికల్గా ఒక వర్డ్తో పిలుస్తున్నామండి ఇంగ్లీష్ భాషలో. అదే అజంప్షన్స్, ప్రమేయాలు అంటాం. ఇలా మనము కొన్నిటిని నోట్ చేసుకోక తప్పదు. ఈ ప్రమేయాల్లో ఫస్ట్ వన్, ది స్టేట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ సేమ్ ఆర్ కాన్స్టెంట్. సేమ్ అన్నా కాన్స్టెంట్ అన్నా ఒకటే. ఉత్పత్తి పద్ధతులు స్థిరంగా ఉండాలి. లేకపోతే ఉత్పత్తి అనేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యకలాపంలో మనం ఉపయోగించేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉండాలి? సేమ్ టు సేమ్గా ఉండాలి. మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది లేదు. ఇది ఒక అజంప్షన్గా ఈ థియరీలో పెట్టడం జరిగింది. అందువల్ల టెక్నాలజీ షుడ్ బి రిమైన్స్ కాన్స్టెంట్ ఆర్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ షుడ్ బి రిమైన్స్ కాన్స్టెంట్. సెకండ్ వన్ అండి, ఇట్ రిలేట్స్ టు ది షార్ట్ రన్ ఓన్లీ. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ డస్ నాట్ ఎంఫసైజెస్ అ లాంగ్ పీరియడ్. చరానుపాతాల సిద్ధాంతం దీర్ఘకాలం గురించి ఎలాంటి ప్రాముఖ్యత కలిగిన అంశాల గురించి ఇక్కడ చెప్పదు. ఇక్కడ స్వల్పకాలానికి సంబంధించినటువంటి సిద్ధాంతంగా మనం ఇంట్రడక్షన్లోనే ఓకే చేసుకోవడం అనేది జరిగింది. థర్డ్ వన్, ఇట్ ఈజ్ పాసిబుల్ టు వేరీ సమ్ ఫ్యాక్టర్స్ కీపింగ్ అదర్ కాన్స్టెంట్. వేరీ అన్నా డిఫర్ అన్నా ఒకటేనని అనుకున్నామండి. కొన్ని రకాల ఉత్పత్తి కారకాలనేమో వేరియబుల్గా పెడతాము, కొన్నిటినేమో కాన్స్టెంట్గా చేసేస్తాము. స్థిర ఉత్పత్తి కారకాలు ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్, అలాగే వేరియబుల్ ఫ్యాక్టర్స్. స్థిర చర ఉత్పత్తి కారకాలు ఒకదాన్నైనా మనం వేరియబుల్గా ఉండొచ్చు మన కన్వీనియన్స్ని బట్టి, రెండవ ఉత్పత్తి కారకాన్నైనా మనము వేరియబుల్గా ఉంచుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ కండిషన్స్ని బట్టి మనం ఈ విధంగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఫోర్త్ వన్, ఫ్యాక్టర్ యూనిట్స్ ఆర్ హోమోజీనియస్. ఉత్పత్తి కారకాలకు సంబంధించినటువంటి అన్ని యూనిట్లు ఎలా ఉండాలంట? సజాతీయంగా ఉండాలి. హోమోజీనియస్ అంటే దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ డిఫరెన్సియేషన్ అమాంగ్ ది యూనిట్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ వీఆర్ రెడీ టు యూజ్డ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్, దట్ ఈజ్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టార్. వ్యవసాయ రంగంలో ఈ సిద్ధాంతం బాగా ఉపయోగిస్తారని చెప్పారు కాబట్టి ఈ సిద్ధాంతంలో మనం చరకారకాలుగా ఉంచినటువంటి ఉత్పత్తి కారకాల యొక్క యూనిట్లన్నీ హోమోజీనియస్గా ఉండాలి, సజాతీయమైనటువంటి రకాలుగా ఉండాలి. అంటే పరిమాణంలో కానీ, వాటి యొక్క ఆకారంలో కానీ, ఉపయోగించేటువంటి యూనిట్ల సంఖ్యలో కానీ, యూనిట్ల ధరల్లో కానీ, అవి తయారు చేసినటువంటి కంపెనీల్లో కానీ ఎలాంటి తేడాలు ఉండటానికి అవకాశం అనేది లేదు. అందువల్ల ఫ్యాక్టర్ యూనిట్స్ ఆర్ హోమోజీనియస్. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్ ది క్యారెక్టర్ లైక్ హోమోజీనియస్. రైట్. నెక్స్ట్ వన్, దిస్ థియరీ ఎక్స్ప్లెయిన్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ టేబుల్ ఆర్ షెడ్యూల్ అండి. ఈ సిద్ధాంతంలో ఒక పట్టిక ద్వారా మనము ఈ సిద్ధాంతాన్ని ఇంకొద్దిగా మెరుగ్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ ది బిగినింగ్ ది ఇంక్రీజింగ్ ది యూనిట్స్ ఆఫ్ ది వేరియబుల్ ఫ్యాక్టర్ లేబర్ ది టోటల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ ఎట్ అన్ ఇంక్రీజింగ్ రేట్. ఈ సిద్ధాంతం మొదలైనప్పుడు లేబర్ యూనిట్స్ని మనం మార్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఇక్కడ శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోతే మనకు కావాల్సినటువంటి ఈ యొక్క ప్రొడక్షన్లో ఏమొస్తుంది? విపరీతమైనటువంటి పెరుగుదల అనేది వస్తుంది. అందువల్ల ఈ పట్టికను మనం కూలంకషంగా పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. ఈ పట్టికలో మొత్తం మనకు 5 కాలమ్స్ ఉన్నాయండి. ఈ 5 కాలమ్స్లో ఫస్ట్ కాలంలో మనం లేబర్ యూనిట్స్, శ్రమ యూనిట్లను తీసుకున్నాం. టీపీలో వచ్చేపాటికి సెకండ్ కాలము, ఏపీ థర్డ్ కాలం, మార్జినల్ ప్రొడక్టివిటీ ఎంపీ ఉపాంత ఉత్పత్తి అనేది 4వ కాలంగా తీసుకున్నాము. లాస్ట్లో స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ని చూసాం. ఈ విధంగా గమనిస్తే మనకు వచ్చేటువంటి ఈ యొక్క స్టేజెస్ అన్నిటినీ మనం ఇక్కడ చూడటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఫస్ట్ దాంట్లో ఒక శ్రామికుడితో మొదలుకొని 9 మంది శ్రామికుల్ని మనం పెంచుకుంటూ పోయాము. హియర్ వీఆర్ యూజ్డ్ 9 యూనిట్స్ ఆఫ్ లేబర్. 9 మంది శ్రామికులను మనము ఈ ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతంలో ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ టీపీ కాలంని గమనిస్తే ఒక శ్రామికుడు ఉన్నప్పుడు 8 యూనిట్లు ప్రొడక్షన్ వచ్చింది. 2 అనేటువంటి నెంబర్కి వెళ్ళినప్పుడు 18కి,
ఈ విధంగా 9వ శ్రామికుడి దగ్గరికి వెళ్ళేపాటికి మనం ఎక్కడికి వెళ్ళామండి 36 యూనిట్లు అంటే 36 బస్తాల వరకు మనం ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. 5వ శ్రామికుడు 40 బస్తాల వరకు వెళ్ళాడు. 6వ శ్రామికుడు 42, 7వ శ్రామికుడు కూడా 42, 8వ శ్రామికుడు కూడా 40 బ్యాగ్స్ వరకు వెళ్ళటం అనేది జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ కాలం యావరేజ్ ప్రొడక్షన్, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏపీ. ఏపీ ఫస్ట్ శ్రామికుడు ఉన్నప్పుడు 8 యూనిట్లు అండి. 5వ శ్రామికుడికి వెళ్ళేపాటికి 8 ఉంది. 6వ వాడి దగ్గరికి వచ్చేపాటికి 7, 7వ శ్రామికుడి దగ్గరికి వచ్చేపాటికి 6 బస్తాలు. ఈ విధంగా ఇదే క్రమంలో 9వ శ్రామికుడి దగ్గరికి వెళ్ళేపాటికి 4 బస్తాల వరకు మనము సగటు ఉత్పత్తిని సాధించడం అనేది జరిగింది. కమింగ్ టు ది ఎంపీ కాలం అండి, మార్జినల్ ప్రొడక్ట్. ఫస్ట్ 8 బస్తాలతోనే మనం ప్రారంభించాం. 7వ శ్రామికుడి దగ్గరికి వెళ్ళేపాటికి మనకు వచ్చినటువంటి యూనిట్ల సంఖ్య శూన్యమైనది, 0గా మారింది. అలాగే 8వ శ్రామికుడు -2 రుణాత్మకమైందండి. ఇక్కడ ఎంపీ అనేది ఏమైంది, రుణాత్మకంగా మారింది, నెగటివ్ ప్రొడక్షన్ అయింది. 9వ శ్రామికుడి దగ్గరికి వచ్చేపాటికి మనం -4 అంటున్నాము, అంటే ఈ రుణాత్మకత శాతం ఏమైంది, పెరుగుతూ పోయింది. సపోజ్ 10వ శ్రామికుని కూడా వాడామనుకోండి, ఎంత రావడానికి అవకాశం ఉందండి, ఇక్కడ -6 రావడానికి అవకాశం ఉంది. అంటే రుణాత్మకతలో ఉన్నటువంటి శాతం యొక్క నెంబరు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ యొక్క పట్టికను బట్టి మనం ఉత్పత్తిలో స్టేజెస్ని గమనించవచ్చు. ఫస్ట్ దాంట్లో 8, 10, 12 అనుకున్నాం, అందుకని దీన్ని ఫస్ట్ స్టేజ్ అని చెప్పి పిలవడం జరిగింది. అలాగే 6, 4, 2 అనుకున్నామండి, దీన్ని సెకండ్ స్టేజ్ అని పిలవడం జరిగింది. అలాగే 0, -2, -4 కాబట్టి దీన్ని థర్డ్ స్టేజ్గా పిలవడం జరిగింది. ఓకేనా? అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలిస్తే స్టేజెస్ అనేవి మనకు మొత్తం 3 కనపడుతున్నాయి. 3 levels of stages from this particular schedule in the process of explaining this Marshall's theory, that is law of variable proportions or law of diminishing marginal returns or diminishing returns అని కూడా పిలవచ్చు. టోటల్ ప్రొడక్షన్, యావరేజ్ ప్రొడక్షన్ అండ్ మార్జినల్ ప్రొడక్షన్ ఈ 3 కూడా మొదట ఏమవుతున్నాయండి, పెరుగుతున్నాయి. 8, 18, 30 టీపీ, 8, 9, 10 యావరేజ్ ప్రొడక్షన్, 8, 10, 12 ఈ 3 దశల్లో కూడా మనకు విపరీతమైనటువంటి పెరుగుదల కనపడుతోంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నంత వరకు 8, 18, 30 టోటల్ ప్రొడక్షన్, 8, 9, 10 యావరేజ్ ప్రొడక్షన్, 8, 10, 12 మార్జినల్ ప్రొడక్షన్. మొదటి దశలో ఉత్పత్తి కొనసాగించినంతసేపు ఏమవుతుంది, ఇక్కడ ఉత్పత్తి 3 రకాల స్థాయిల్లోనూ కూడా పెరుగుతుంది. టీపీ ఇంక్రీజ్డ్, యావరేజ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్, మార్జినల్ ప్రొడక్షన్ ఆల్సో ఇంక్రీజ్డ్. From the second stage onwards, some level of decreasing recorded here. రెండవ దశ ఆరంభమైన దగ్గర నుంచి కొంతవరకు తగ్గుముఖం పట్టింది. అదే ఎంపీ కాలం దగ్గరికి వచ్చేపాటికి అది 0 కూడా, శూన్యానికి కూడా చేరటం జరిగింది. శూన్యమైనటువంటి 3వ దశ దగ్గరికి వచ్చేపాటికి ఇది క్షీణ ప్రతిఫలాలలోకి వెళ్ళింది, డిమినిషింగ్ మార్జినల్ రిటర్న్స్కి వెళ్ళింది. ఈ విధంగా 9 మంది శ్రామికులను మనం పెంచుకుంటూ పోతే వేరియబుల్ ఫ్యాక్టర్ అయినటువంటి లేబర్ అనేటువంటి ఐటెంని మనం పెంచుకుంటూ పోతే టీపీలో చేంజెస్, ఏపీలో చేంజెస్, మార్జినల్ ప్రొడక్షన్ ఎంపీలో చేంజెస్ని ఇక్కడ మనం చక్కగా పరిశీలించడం జరిగింది. బిగినింగ్లో ఈ 3 పెరుగుతున్నట్టుగా మనకు నమోదు చేశాయి. రెండవ దశ, 3వ దశకి వెళ్ళేపాటికి వీటి యొక్క పెరుగుదల తగ్గడము, అలాగే రుణాత్మకమైనటువంటి ప్రతిఫలాల్లోకి వెళ్ళినటువంటి సందర్భాన్ని ఈ ప్రత్యేకమైనటువంటి పట్టిక ద్వారా మనము తెలుసుకోవడం అనేది జరిగింది. అందువల్ల ఈ టేబుల్ని కూడా మీరు గమనిస్తే మీకు అర్థం అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. టీపీలో నెంబర్స్ ఎలా వచ్చాయి అంటే జస్ట్ టేబుల్స్ లాగా మనం గుర్తుపెట్టుకోవడం. 8, 18, 30, 40, 36, 42, 42, 40, 36. ఇక్కడ 42 అనేది ఎందుకు రిపీట్ అయిందంటే మనకు తెలుసు, ఏ ఇద్దరి యొక్క శ్రమ యొక్క సామర్థ్యమైనా సమానంగా ఉండొచ్చు. ఇప్పుడు మనకు స్వర్ణ మేడం గారు ఉన్నారు, నిర్మలా మేడం గారు ఉన్నారు అనుకోండి, ఫిజికల్గా చూడటానికి వాళ్ళు ఎలా ఉన్నారనేది మనకి ఇక్కడ నెగ్లిజిబుల్. భౌతికంగా వాళ్ళ రూపురేఖలతో మనకు సంబంధం లేదండి. వాళ్ళ యొక్క శక్తియుక్తుల గురించే మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎంత బరువు మోయగలరు, ఎన్ని బస్తాల వడ్ల బస్తాలను వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి పక్కన పడవేయగలరు అనేది మనం మాట్లాడతాం. ఆ వడ్ల బస్తాలు కూడా ఏమవుతాయి, ప్యాడీ బ్యాగ్స్ 40 కేజీలు ఉంటాయండి, 60 కేజీలు ఉంటాయండి, 80 కేజీలు ఉంటాయండి. వీళ్ళు జనరల్గా లేడీస్ కాబట్టి కొద్దిగా సమర్థత తక్కువ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళకి 40 కేజీలు ఆఫర్ చేస్తాం.
నాలాంటి మగవాళ్ళకి ఒక 80 కేజీలు 60 కేజీలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మన మీద ప్రేమ ఎక్కువ కదా. కష్టజీవులు అంటే మగవాళ్ళే కదండి ఆడవాళ్ళతో పోలిస్తే. కోర్స్ ఇప్పుడు వాళ్ళిద్దరు కోపంగా చూస్తున్నారండి. మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నటువంటి స్వర్ణ అనేటువంటి మహిళ గారు కానీ, నిర్మలా గారు అనేటువంటి మహిళ గారు కానీ 40 బస్తాల బ్యాగుల దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ శక్తి మీద వాళ్ళకి అంత పట్టు నమ్మకం ఉంది. ఎందుకు కొండంత బరువును మనం ఎలాగో మోయలేము. ఏంటి చూడటానికి ఎక్కువగా కనబడేటట్టుగా మనం ఉందనుకోండి ఇబ్బంది పడతాం. కాబట్టి బరువు కాబట్టి ఇది తక్కువ దగ్గరికి వెళ్ళటమే మనకి శ్రేయస్కరం అనేటువంటి తెలివితేటలు వాళ్ళకున్నాయి. ఎందుకంటే చదువురులు కదండి వాళ్ళు, చదువుకున్నటువంటి మహిళలు కాబట్టి తెలివితేటలు బాగుంటాయి. అందుకని తక్కువ బస్తాల బరువు దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నారు. చూసారా అండి? అందువల్ల ఆ విధంగా మనం ఆలోచన అనేది చేయాలి. టీపీ, ఏపీ, ఎంపీ అనమాట. ఈ విధంగా ఉన్నటువంటి బస్తాల యొక్క సంఖ్యను మనం గమనిస్తే మూడిట్లో మూడవ దశ దగ్గరికి వచ్చేపాటికి జీరో కానీ నెగటివ్ ప్రొడక్షన్ కానీ మనం ఇక్కడ నమోదు చేయడం అనేది జరిగింది. దిస్ షెడ్యూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ లా. స్టూడెంట్స్ కూడా ఒకసారి రివైజ్ చేసుకొని దీన్ని ఫాలో అవ్వక తప్పదు. నెక్స్ట్ అండి, టోటల్ ప్రొడక్షన్. ఇట్ రిఫర్స్ టు ది టోటల్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఆల్ ఫ్యాక్టర్స్ అంటే ఏమొస్తాయి ఇక్కడ? ల్యాండ్ ప్లస్ లేబర్ ప్లస్ క్యాపిటల్ ప్లస్ ఆర్గనైజేషన్. 4 ఉత్పత్తి కారకాలు ఉమ్మడిగా సమిష్టిగా ఉత్పత్తి కార్యకలాపంలో వాళ్ళ యొక్క విధిని నిర్వహించడం వల్ల మనకు వచ్చినటువంటి ప్రొడక్షన్ ఏమంటారు? టోటల్ ప్రొడక్షన్ అంటారు. ఇది ఎప్పుడు 100%కి ఈక్వల్గా ఉంటుందండి. దీన్ని ఎలా మనం అటైన్ చేస్తాము? హౌ విల్ క్యాలిక్యులేట్ టోటల్ ప్రొడక్షన్? ఏపీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రొడక్షన్ బై నెంబర్ ఆఫ్ లేబర్ టీపీ బై క్యూ అని చెప్తాం. అలాగే మనకు టోటల్ ప్రొడక్షన్ రావాలి అంటే యావరేజ్ ప్రొడక్షన్ బై నెంబర్ ఆఫ్ లేబరర్స్ అంటాం. ఈ విధంగా రివర్స్ చేసుకుంటూ వెళ్ళడమే. అందుకని ఏపీ అయితేనేమో టీపీ బై క్యూగా చెప్తాము. అలాగే మార్జినల్ ప్రొడక్టివిటీ రావాలంటే ఎందుకు ఇక్కడ మార్జినల్ ప్రొడక్టివిటీ? ఎంపీ ఉపాంత ఉత్పత్తి గురించి మాట్లాడుతున్నామంటే ఎంపీలోనే మనకి 0 వచ్చింది, -2 వచ్చింది, -4 వచ్చిందండి ఇందాకటి వరకు మనం పరిశీలించినటువంటి పట్టికలో. అంటే 0 క్షీణ ప్రతిఫలాలకు వెళ్ళడము, రుణాత్మక ప్రతిఫలాలకు వెళ్ళడం అనేది మనము ఎంపీ కాలంలోనే చూసాము. అందువల్ల ఇక్కడ ఎంపీని ఎగ్జాజరేట్ చేయడానికి వర్ణించడానికి ఆల్ఫ్రెడ్ మార్షల్ ఒక ఫార్ములాని డిజైన్ చేశాడు. ఇలాంటి ఫార్ములానే మనం ఎక్కడో చూసినట్టు గుర్తుంది కదా. సెకండ్ చాప్టర్లో కన్జ్యూమర్ బిహేవియర్లో యుటిలిటీ అనేటువంటి కాన్సెప్ట్లో మనం చూసామండి. ఇక్కడ పి బదులు అక్కడ మనం ఏం పెట్టుకున్నామండి? యు అనేది పెట్టుకున్నాం. అక్కడ మార్జినల్ యుటిలిటీ ఉపాంత ప్రయోజనం. ఇక్కడేం చెప్తున్నాం నాన్న? మార్జినల్ ప్రొడక్షన్ ఎంపీ ఉపాంత ఉత్పత్తి అనేటువంటి అంశాన్ని ఇక్కడ చర్చిస్తున్నాం. ఎందుకని అదేమో సెకండ్ చాప్టర్, ఇదేమో ప్రొడక్షన్. అదేమో యుటిలిటీ ప్రయోజనానికి సంబంధించినటువంటి సిద్ధాంతం, ఇదేమో ఉత్పత్తికి సంబంధించినటువంటి సిద్ధాంతం. కాబట్టి అక్కడ యు అనేటువంటి ఆల్ఫాబెట్ను వాడాము, ఇక్కడ పి అనేటువంటి ఆల్ఫాబెట్ను వాడతాము. ఈ పర్టిక్యులర్ ఫార్ములాని గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఎంపీఎన్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ ప్రొడక్షన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టీపీఎన్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఎన్ యూనిట్స్ మైనస్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ n-1. అంటే ఎన్ అనేది మనం ప్రొడక్షన్గా తీసుకున్నట్టయితే టీపీఎన్-1గా మారుతుంది, రుణాత్మకం అవుతుంది. అందువల్ల ఈ యొక్క ప్రత్యేక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎంపీఎన్ ఈజ్ ఈక్వల్ టు టీపీఎన్-1గా మారింది. ఉత్పత్తి కారకాల యొక్క సంఖ్య పెరిగే కొద్దీ మనకు వచ్చేటువంటి ఉపాంత ఉత్పత్తి శాతము శూన్యంగా మారటంతో పాటుగా అదేవిధంగా మనం ఉత్పత్తి కారకాల్లో పెంపుదలను కొనసాగిస్తే తర్వాత మనకి రుణాత్మకమైనటువంటి నెగటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఎంపీ కాలంలో నెగిటివ్ వస్తుంది. గోస్ ఆన్ ఇంక్రీజింగ్ ది లేబర్ నెంబర్. ఏపీ కాలంలో కూడా మనకు నెగిటివ్ వస్తుంది. అదే ప్రాసెస్ మనం కొనసాగిస్తే ఇంకా టీపీ కాలంలో కూడా నెగిటివ్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుందనేది ఆల్ఫ్రెడ్ మార్షల్ యొక్క భావన. ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి ఫార్ములాతో ఈ విషయాన్ని మనకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఆయన ప్రయత్నించాడు. అందువల్ల ఎంపీఎన్ ఈజ్ ఈక్వల్ టు టీపీఎన్-1గా మనం గుర్తుపెట్టుకోక తప్పదు. ఓకే రైట్. డయాగ్రామ్ వస్తుందండి ఇప్పుడు మనకి. దిస్ లా కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ ఫాలోయింగ్ డయాగ్రామ్. ఒక చక్కటి పటంతో మనం ఇక్కడ ఈ యొక్క సిద్ధాంతాన్ని వివరించడానికి అవకాశం ఉంది. ఓవై యాక్సిస్ మీద ప్రొడక్షన్ అనేది తీసుకున్నాం. ఆ ప్రొడక్షన్ మొత్తం 3 రకాలుగా ఉందిగా, టీపీ, ఏపీ అండ్ ఎంపీ అని. టోటల్ ప్రొడక్షన్, యావరేజ్ ప్రొడక్షన్ అండ్ మార్జినల్ ప్రొడక్షన్.
ఓఎక్స్ మీద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ లేబర్ని తీసుకున్నాం. ఉపయోగించిన శ్రామిక యూనిట్లు ఎంతమందిని తీసుకున్నాం? షెడ్యూల్లో 1 నుంచి 9 మంది శ్రామికులను మనం తీసుకోవటం అనేది జరిగింది. 1వ శ్రామికుడు, 2వ శ్రామికుడు, ఈ విధంగా వీఆర్ యూజ్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ లా 9 నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ లేబర్. 1వ శ్రామికుడితో మొదలుకొని 9 మంది శ్రామికులను మనం పట్టికలో తీసుకోవడం అనేది జరిగింది. గోస్ ఆన్ ఇంక్రీజింగ్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ లేబర్ ఫ్రమ్ 1 to 9 ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ లా. ఈ సిద్ధాంతాన్ని వివరించడానికి 9 మంది శ్రామికుల్ని 1వ సంఖ్య నుంచి పెంచుకుంటూ 9వ సంఖ్య వరకు మనం తీసుకోవడం అనేది జరిగింది. మరి ఫస్ట్ మనకున్నటువంటి టీపీ కర్వ్ని గమనించండి. టీపీ కర్వ్ ఎలా ఉంది? గోస్ ఆన్ ఇంక్రీజింగ్ ఎట్ ది ప్రైమరీ లెవెల్, సెకండరీ లెవెల్, ఇన్ ది డిమినిషింగ్ లెవెల్ ఎట్ థర్డ్ స్టేజ్. చివరి దగ్గరికి వచ్చేపాటికి టీపీ ర్యాక్ కూడా ఏమైందండి? కిందికి వాలేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నది. ది టీపీ కర్వ్ అప్ టు దిస్ పాయింట్, పర్టిక్యులర్ పాయింట్, టీపీ కర్వ్ ఎక్స్టెండెడ్. ఎక్స్ అనేటువంటి బిందువు వరకు టీపీ రేఖ ఏమైంది? పెరుగుతూ పోయింది. అందుకనే పట్టికలో మనం చూస్తే టీపీ కాలంలో 42 అనేది హైయెస్ట్ నెంబర్ అండి. ఎంత హైయెస్ట్ నెంబర్? ఎంత? 42. అలాగే ఏపీ కాలంలో హైయెస్ట్ నెంబర్ ఎంత? 12. మీరు గమనించండి. ఎంపీలో హైయెస్ట్ నెంబర్ ఎంత? 10. 42కి 10కి డిఫరెన్స్ మనకు తెలుసు 30. 12కి 10కి డిఫరెన్స్ మనకు తెలుసు జస్ట్ 2 యూనిట్స్ మాత్రమే. మొదటిలో ఈ సిద్ధాంతం ప్రారంభమైనప్పుడు శ్రామికులు పెరుగుతూ పోతున్నప్పుడు ఏంటి? టీపీ కాలంలో హైయెస్ట్ నెంబర్ 42గా ఉంది, ఏపీ కాలంలో 12 ఉంది, ఎంపీ కాలంలో 10 ఉంది. 42కి అలాగే 12కి తేడా 30 బ్యాగ్స్ అనుకుంటున్నాం. అందుకనే టీపీ కర్వ్కి ఏపీ కర్వ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో మీరు గమనించవచ్చు. మధ్యలో గ్యాప్ అన్నమాట. ఆ విధంగా మనం చెప్తాం. ఈ విధంగా ఉన్నటువంటి సిద్ధాంతంలో యొక్క రేఖల యొక్క అంతరాన్ని బట్టి ఈ సిద్ధాంతాన్ని మనము అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అండి ఏపీ కర్వ్. ఏపీ కర్వ్ కూడా ప్రారంభంలో పెరిగింది. ఏపీ కాలంలో హైయెస్ట్ నెంబర్ ఎంత అనుకున్నాం మనం? 12 మాత్రమే. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి 42కి 12కి ఇంత గ్యాప్ అనేది గమనించక తప్పదు. నెక్స్ట్ థర్డ్ కర్వ్ అండి ఎంపీ కర్వ్. ఎంపీ కర్వ్ ఏమైంది? రుణాత్మకమైంది. ఏంటి? ఓఎక్స్ దగ్గర టచ్ చేసినప్పుడు అది 0గా మారింది. కిందకు వచ్చేసిన తర్వాత ఇంటర్సెక్షన్ బై ది ఎంపీ కర్వ్ ఆన్ ఓఎక్స్ యాక్సిస్ అప్పుడు వచ్చినప్పుడు మనకు ఎంత వచ్చింది? -2 -4గా పట్టికలో మనం నమోదు చేసాం. ఈ విధంగా టీపీ కర్వ్, ఏపీ కర్వ్ అండ్ ఎంపీ కర్వ్, మొత్తం ఉత్పత్తి రేఖ, సగటు ఉత్పత్తి రేఖ, ఉపాంత ఉత్పత్తి రేఖ, ఈ 3 రేఖల్ని మనం గమనించినట్టయితే మొదటి దశలో ఫస్ట్ స్టేజ్లో ఈ 3 ఏమవుతున్నాయండి? పెరుగుతున్నాయి. అందుకని ఫస్ట్ నిలువు గీత దగ్గర వరకు ఉన్నదాన్ని మనం ఏమన్నాం? ఫస్ట్ స్టేజ్ అన్నాం. సెకండ్ స్టేజ్ ఇదండి. 2 రేఖలు 3 రేఖలు కూడా మధ్యస్థాయిలో ఉన్నాయి. థర్డ్ స్టేజ్కి వచ్చేపాటికి ఎంపీ కాలం అనేది రుణాత్మకం అయిపోయింది. 0 -2 -4గా మారిపోయింది. ఈ విలువలను కూడా మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా టేబుల్ని, డయాగ్రామ్ని మనం ఏం చేసాం? కోఇన్సైడ్ చేసాం. టేబుల్లో ఏ సంఖ్యలు అయితే తీసుకున్నామో ఇక్కడ ఉన్నటువంటి రేఖల యొక్క స్వరూపాన్ని కూడా అదే విధంగా మనము డిజైన్ చేయడం జరిగింది. ఏ సంఖ్య వరకు పెరిగింది, తర్వాత ఏ సంఖ్య దగ్గర నుంచి ఇది రుణాత్మకమైంది, ఏ సంఖ్య దగ్గర 0గా మారింది అనేది మనం ఇక్కడ డినోట్ చేయాలంటే ఎంపీ కర్వ్ ఓఎక్స్ని ఇంటర్సెక్ట్ చేసింది. ఇక్కడ నేను సర్కిల్ చేశాను ఆల్రెడీ. అక్కడ పర్టికులర్గా ఎంత వచ్చింది? 0 అనేటువంటి విషయం వచ్చినట్టుగా విద్యార్థులు గమనించాలి. ఈ విధంగా టేబుల్కి కరస్పాండింగ్గా మనం డయాగ్రామ్స్ని గీయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. విత్ ది హెల్ప్ ఆఫ్ స్కేల్ అండ్ పెన్సిల్. స్కేల్ పెన్సిల్ సహాయంతో ఈ డయాగ్రామ్స్ని ఈ విధంగా డ్రా చేయటం మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే జూనియర్ ఇంటర్లో మనకున్నటువంటి ఇలాంటి లెసన్స్లో టేబుల్స్, డయాగ్రామ్స్ కంపల్సరీగా వస్తాయి. ఈ పటాలని చక్కగా మనము సాధన చేస్తూ ఉంటే ఒకానొక రోజుకి మనం కూడా చాలా చక్కగా గీయడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద డయాగ్రామాటిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ లా, దట్ ఈజ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. ఓకే, టీపీ కర్వ్, ఏపీ కర్వ్, ఎంపీ కర్వ్ వస్తాయి. టేబుల్లో ఉన్నటువంటి సంఖ్యాత్మక సమాచారాన్ని బట్టి గుర్తుపెట్టుకొని వీటి యొక్క ఎత్తును కానీ వాల్ను కానీ మనం గమనిస్తూ గీయవలసినటువంటి అవసరం ఉంటుంది. మీరు కూడా చూసి 2 సార్లు గీస్తే ఆటోమేటిక్గా మీకే ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఫస్ట్ స్టేజ్. మరి డయాగ్రామ్లో మనం మొత్తం ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ అని 3 రకాల దశలు గుర్తించాం కదండి. ఈ 3 రకాల దశల యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటో మనం ఇక్కడ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ని ఏమని పిలుస్తున్నాడు ఈ యొక్క ఆల్ఫ్రెడ్ మార్షల్? ఇంక్రీజింగ్ రిటర్న్స్, పెరుగుతున్న ప్రతిఫలాలు అంటున్నాడు. ఎందుకు పెరుగుతుందో మనకు తెలుసు, రేఖ ఈ విధమైనటువంటి స్వభావంలో ఉంది. ఇన్ ది స్టేజ్ టీపీ ఇంక్రీజెస్ ఎట్ అన్ ఇంక్రీజింగ్ రేట్ అప్ టు ది పాయింట్ టీ, ఏపీ ఇంక్రీజెస్ అండ్ ఎంపీ ఇంక్రీజ్ అప్ టు ది పాయింట్స్ ఎస్. 3 రేఖలు కూడా పెరుగుతున్నాయి. ఒక దశ దాటిన తర్వాత ఈ 3 రేఖల్లో రుణాత్మకత అనేది మనకి గోచరిస్తూ ఉంది. పటంలో మనం తెలుసుకున్నది అదండి. దాన్ని విడిగా ఇక్కడ రేఖల రూపంలో చూపించాను చూడండి మీకు అర్థం అవటానికి. ఓకే, సెకండ్ స్టేజ్ దీన్ని ఏమన్నాడు? డిమినిషింగ్ రిటర్న్స్ అన్నాడు. క్షీణ ప్రతిఫలాలుగా చెప్పారు. ఇన్ ది స్టేజ్ టీపీ ఇంక్రీజెస్ ఎట్ ఏ డిమినిషింగ్ రేట్ అండ్ రీచెస్ మ్యాక్సిమం పాయింట్ ఎట్ టీ. టీపీ కర్వ్ను మనం గమనించినట్టయితే ఇది పెరుగుతున్నటువంటి దశ కనబడుతున్న ఒకానొక దశ తర్వాత ఏమైందండి? డిమినిష్ అయింది. తర్వాత మ్యాక్సిమం పాయింట్ అనేటువంటి టీ పాయింట్కి వెళ్ళి తర్వాత ఇది కిందికి స్లోప్ అయిపోవడం జరిగింది, రుణాత్మకం అవటం అనేది జరిగిందనమాట. అది మనం రేఖను గమనిస్తే సుస్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఈజ్ ఇట్ రైట్? ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ నెగటివ్ రిటర్న్ స్టేజ్, రుణాత్మకమైనటువంటి ప్రతిఫలాల దశ. ఇన్ ది స్టేజ్ టీపీ డిక్రీజెస్, ఏపీ కంటిన్యూస్ టు డిక్రీజ్ అండ్ ఎంపీ బికమ్స్ నెగటివ్. టీపీ, ఏపీ రెండు తగ్గుతున్నాయండి. అలాగే ఎంపీ దగ్గరికి వచ్చేప్పటికి ఏమైంది? ఎంపీ అనేది మైనస్గా మారింది, మైనస్ రుణాత్మకమైపోయింది. టీపీ, ఏపీ తగ్గుతున్నాయి, కానీ ఎంపీ అనేటువంటి ఉపాంత ఉత్పత్తి రేఖ రుణాత్మకమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళింది. అందువల్ల థర్డ్ స్టేజ్లో ఎంపీ మైనస్ అయిపోయింది, టీపీ, ఏపీ డిక్రీజింగ్ రిటర్న్స్గా నోట్ చేయబడ్డాయి. హెన్స్ ది స్టేజ్ ఈజ్ కాల్డ్ నెగటివ్ రిటర్న్ స్టేజ్. రుణ ప్రతిఫలాలు వస్తున్నటువంటి దశ. మూడవ దశలో ఎంపీ అనేది 0, -2, -4గా మారింది. కాబట్టి రుణాత్మక స్వభావం ఉన్నటువంటి ఉత్పత్తి మనకి సంప్రాప్తిస్తుందనేది మనం అర్థం చేసుకుని 9 మంది శ్రామికుల తర్వాత మనం ఇంకా 10వ శ్రామికుడిని పనిలో నియమించలేదు. ఎందుకు నియమించలేదంటే మనకి ఇక్కడ ఎంపీ కాలంలో ఆల్రెడీ 0, -2, -4 వచ్చేసినాయి. అందుకని 10వ శ్రామికుడి యొక్క నియామకాన్ని మనం నిలుపుదల చేయడం అనేది జరిగింది. మనకు లాభాలు తగ్గుతూ ఉన్నాయనుకోండి, అదే సరుకును ఆ విధంగా అమ్మడానికి సిద్ధపడతామా? పొరపాటును కూడా సిద్ధపడం. మన ఆరోగ్యం క్షీణిస్తుంది అని చెప్పి మన 6th సెన్సే మనకు చెప్పినప్పుడు కొత్తగా బరువైనటువంటి పనులు చేస్తామా? ఆరోగ్యంగా సుభిష్టంగా ఉన్నప్పుడే 40 కేజీలు బస్తాను పోసాం. ఆరోగ్యం తగ్గుతున్నప్పుడు 60 కేజీల జోలికి వెళ్తామా? ఇది ఒక రకమైనటువంటి మూర్ఖపు చర్య అండి. ఈ పని ఎవరూ కూడా చేయరు, శ్రామికులే కాదు ఎవరూ కూడా చేయరు. ఆరోగ్యం బాగున్నప్పుడు 40 కేజీలు బస్తా మోయగలిగినటువంటి ఒకానొక శ్రామికుడు ఆరోగ్యం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు 60 కేజీల బస్తా జోలికి వెళ్ళరు. జస్ట్ లైక్ దాట్ మనకు వచ్చేటువంటి లాభాలు కానీ ప్రతిఫలాలు కానీ తగ్గుతున్నప్పుడు శ్రామికుల సంఖ్య లాంటి ఒక ఉత్పత్తి కారకాన్ని మనం ఇంకా ఇంప్రూవ్మెంట్కు గురి చేయము. ఇలా పెరుగుతున్నటువంటి ప్రతిఫలాలు అయితేనే మనము ఏదైనా ఒక ఉత్పత్తి కారకాన్ని పెంచుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ అండి. డయాగ్రామ్లో ఏ విధంగా డినోట్ చేశామో ఆ 3 రకాల దశల్ని మనము చక్కగా వివరించడం అనేది జరిగింది. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ మీరు కూడా రేపొద్దున ఎగ్జామ్లో రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకసారి చదువుకుంటే మీకు కూడా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అండి, ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ లా, దట్ ఈజ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, ఆల్సో కాల్డ్ యాజ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ రిటర్న్స్. ఈ ప్రత్యేకమైనటువంటి చరానుపాతాల సిద్ధాంతానికి, క్షీణ ప్రతిఫలాలు అనేటువంటి సిద్ధాంతానికి అర్థశాస్త్ర పరిభాషలోనే కాకుండా మిగిలినటువంటి వ్యాపార రంగాలలో కానీ ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో కానీ విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఉందని ఆల్ఫ్రెడ్ మార్షల్ లాంటి ఆర్థికవేత్తలు మనకి వివరిస్తున్నారు. ఇంపార్టెన్స్, దిస్ లా ఈజ్ ద బేసిస్ ఫర్ మాల్థూజియన్ థియరీ ఆఫ్ పాపులేషన్. మాల్థస్ యొక్క జనాభా సిద్ధాంతానికి ఈ సిద్ధాంతము ఒక ప్రాతిపదిక, ఒక పునాది లాంటిది. దేశంలో జనాభా పెరిగే కొద్దీ హెచ్ఆర్ పర్సంటేజెస్ ఏమవుతాయండి? పెరుగుతాయా తగ్గుతాయా? తగ్గిపోతూ ఉంటాయి. సపోజ్ మన ఇంట్లో ఒక పెళ్లి లాంటిది కానీ పేరెంటం లాంటిది కానీ పెట్టుకున్నాం అనుకోండి, 400 మందికి ఆహ్వాన పత్రాలు ఇచ్చాం, ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చాం. ఏంటి 400 మందికే మనం అంచనా వేసి తయారు చేయించాం ఫుడ్ మెటీరియల్ కానీ ఏదైనా. సపోజ్ మన యొక్క టైం బ్యాడ్ అయ్యి 800 మంది వచ్చారనుకోమ్మ స్వర్ణ, ఏం చేస్తాం తల్లి? మనము అక్కడ ఉన్నదే సర్ది పెడుతూ ఉంటాం. స్పీడ్గా
ఆ డైనింగ్ చేసే వాళ్ళందరినీ కూడా వడ్డించమని చెప్తాం. ఒక చిన్న ఇండికేషన్ ఇస్తాం అంతే. ఇదేం తప్పు కాదండి, ఉన్న పరిస్థితిని చక్కదిద్దుకోవటం ఎవరైనా ఆ టైంలో చేసేటువంటి పరిస్థితి అదే. 400 ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తే అటెండెన్స్ మనకు ఉన్నటువంటి 800 మంది ఈ యొక్క ఆహ్వానితులు వచ్చారనుకోండి, అక్కడ అనుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్లో కొన్ని ఐటమ్స్ ఏమైపోతాయండి, సరిపోయేటువంటి పరిస్థితి ఉండదు. అలానే అందరూ బాగా తినేవాళ్ళు ఉండొచ్చు, తినని వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే వాళ్ళలో కిడ్స్ కూడా ఉండొచ్చు అండి. కిడ్స్ ఏం చేస్తారు, స్వీట్ హాట్కి పరిమితం అయిపోయి గ్లాసులు డిస్పోజబుల్ వాటర్ తాగుతూ ఉంటారు. నెక్స్ట్ మహా అయితే ఏదో ఒక 4 ముద్దలు అతి కష్టం మీద తింటూ ఉంటారు. మరి వీటన్నిటినీ మనము కన్సిడరేషన్లో తీసుకున్నట్టయితే ఈ విధంగా జరిగేటువంటి పరిస్థితి ఉంటుందనేది మనకు రోజువారీ జీవితంలో కూడా తెలిసినటువంటి విషయమే. అందువల్ల దిస్ లా ఈజ్ ద బేసిస్ ఫర్ మాల్థూజియన్ థియరీ ఆఫ్ పాపులేషన్. ఒక దేశంలో జనాభా విపరీతంగా పెరుగుతుంటే జనాభా పెరిగే సంఖ్యతోటి మనం గమనిస్తూ పోతే వాళ్ళలో ఉన్నటువంటి హెచ్ఆర్ స్కిల్స్, హ్యూమన్ రీసోర్సెస్ స్కిల్స్ ఏమవుతాయి, గోస్ ఆన్ డిక్రీజింగ్. జనాభా పెరిగే కొద్దీ వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సమర్థతలు కానీ వర్క్ స్కిల్స్ కానీ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇది పర్టికులర్గా మనం చూడగలం. నెక్స్ట్, ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ రికార్డియన్ థియరీ ఆఫ్ రెంట్. ఈ సిద్ధాంతం రికార్డు యొక్క బాటక సిద్ధాంతానికి సరిపోతుందంట. భూమిలో నాణ్యతలు తగ్గే కొద్దీ మనకు వచ్చేటువంటి అవుట్పుట్ రేషియో ఏమవుద్ది, మైనస్ అయిపోతూ ఉంటుంది. భూమిలో సాగుబడి చేసేటువంటి ఆ యొక్క పంటల యొక్క సంఖ్య పెరిగిందనుకోండి, మనకు వచ్చేటువంటి ఉత్పత్తి బస్తాల యొక్క దిగుబడి కూడా తగ్గిపోతుంది. ఒకే ఎకరం భూమిలో 3-4 పంటలు వేస్తున్నాడు అనుకోండి ఒక రైతు కానీ కౌలుదారుడు కానీ, తనకు వచ్చేటువంటి ఫలసాయం ఈల్డ్ ఏమైందండి, తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండింగ్ ది బిహేవియర్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఉత్పత్తి కారకాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, అలాగే ఉత్పత్తి వ్యయం ఏ విధంగా అవుతుంది. రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, అంతే కదా. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అనేటువంటి ఉత్పత్తి కారకాలకు మనం ఇచ్చేటువంటి ఈ యొక్క పారితోషికాలు ఎలా ఉంటాయి, బాటకము, వేతనాలు, వడ్డీ మరియు లాభాలు. ఈ 4 ఉత్పత్తి కారకాలకు ల్యాండ్ రిసీవ్స్ రెంట్, లేబర్ రిసీవ్స్ వేజెస్, ఇంట్రెస్ట్ రిసీవ్స్ క్యాపిటల్, ఆర్గనైజర్ ఎక్స్పెక్ట్స్ ప్రాఫిట్. ఈ విధమైన 4 ఉత్పత్తి కారకాలకి ఈ విధమైనటువంటి ధరలను పారితోషికాలను మనం చెల్లిస్తూ ఉంటాము. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ రూమంలో అయితే పెరుగుతూ ఉంటుంది, లేకపోతే తగ్గుతూ ఉంటుంది, జనరల్గా పెరుగుతూనే ఉంటుంది. అందుకని ఉత్పత్తి కారకాల్లో అయ్యేటువంటి వ్యయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఈ వ్యయం ఎలాంటి పరిస్థితుల్లో పెరుగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో తగ్గుతుంది అనేది ఈ సిద్ధాంతం ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అండి, ది థియరీ ఆఫ్ ప్రైసింగ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్రొడక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ లా. ప్రైసింగ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. గుడ్ ల్యాండ్కి ఎంత రెంట్ ఇవ్వాలి, బాగా పనిచేసే శ్రామికుడికి ఏ టైప్లో మనం వేజెస్ ఇవ్వచ్చు, మనకు తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తున్నటువంటి వాడికి ఎంత ఇంట్రెస్ట్ మనం ఇవ్వచ్చు. ఇలాంటి మ్యాటర్స్ అన్నిటినీ కూడా ఈ సిద్ధాంతం ద్వారా మనం సుస్పష్టంగా అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. రెంట్ రేంజెస్, wages ranges, interest ranges and profitable ranges also we are ready to understand with the help of this particular law, that is law of variable proportions. Next one, several theories relating to wages, interest, profits are based on this particular law. వేతన సిద్ధాంతాలు, వడ్డీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, లాభాల గురించి ప్రొఫెసర్ నైట్ లాంటి ఆర్థికవేత్తలు చెప్పినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఈ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ మీద బాగా ఆధారపడి ఉన్నాయని ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి మనము అర్థం చేసుకోగలము. ఓకే, దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ఆర్ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అకార్డింగ్ టు ది ఎకానమిస్ట్ లైక్ మాల్థస్, డేవిడ్ రికార్డో అండ్ ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇన్ అవర్ జూనియర్ ఇంటర్ ఎకనామిక్స్. జూనియర్ ఇంటర్లో ఉన్నటువంటి అర్థశాస్త్రంలో ఈ యొక్క ప్రత్యేక సిద్ధాంతానికి విపరీతమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతని బిజినెస్ సెక్టార్లో కానీ, పాపులేషన్ థియరీస్లో కానీ, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను, అలాగే ప్రైసెస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి కారకాలకు ఏ స్థాయిలో ధరలను పారితోషికాలని చెల్లించాలి, అలాగే మిగిలినటువంటి ఉత్పత్తి సిద్ధాంతాలకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం ఈ సిద్ధాంత రూపంలో మనము అధ్యయనం చేయడం జరిగింది. ఓకే, అందువల్ల ఒక్కసారి మనం రిపీట్ చేస్తే థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అనేటువంటి ఒక కొత్త చాప్టర్కి వచ్చామండి. ఈ రోజున మనము ఫస్ట్ టాపిక్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ తీసుకున్నాం, చరానుపాతాల సిద్ధాంతము, దీన్నే డిమినిషింగ్ రిటర్న్స్ అని కూడా పిలిచాము.
రికార్డో, మాల్తస్, మార్షల్ లాంటి ఆర్థికవేత్తలు చెప్పారు. ఇది ఉత్పత్తిలో ఉన్నటువంటి మెయిన్ సిద్ధాంతం అన్నమాట. దీంట్లో వేరియబుల్ ప్రపోర్షన్స్ షార్ట్ రన్ థియరీ అనుకున్నాము. ఈ షార్ట్ రన్లో మనకున్నటువంటి ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్, వేరియబుల్ ఫ్యాక్టర్స్ని మనం చూసాము. స్థిర కారకాలు మరియు చరకారకాలు అని అనుకుంటున్నాము. స్థిర కారకాలుగా కొన్ని ఉండొచ్చు, అలాగే చరకారకాలుగా కొన్ని ఉండొచ్చు. షార్ట్ రన్ బేస్డ్ థియరీ కాబట్టి 4 ఉత్పత్తి కారకాలను ఇక్కడ పెంచేటువంటి అవకాశం మనకి లేదు. ఏదైనా 1 లేదా 2 కారకాలను మాత్రమే మనం పెంచుతూ ఈ సిద్ధాంతాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేశాం. నెక్స్ట్ వీఆర్ ఆల్ చేంజెస్ ఆఫ్ అవుట్పుట్ ఫ్యాక్టర్ వేరీడ్ వైల్ కీపింగ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ కాన్స్టెంట్. ఏదైనా ఒక ఉత్పత్తి కారకాన్నే మారుస్తాము, మిగిలిన 3 ఉత్పత్తి కారకాల జోలికి మనం వెళ్ళము. అంటే 3 ఉత్పత్తి కారకాలు ఎలా ఉంటాయి? కాన్స్టెంట్గా ఉంటాయి. ఈ కాన్స్టెంట్ అయినటువంటి ఫ్యాక్టర్స్ జోలికి మనం వెళ్ళం. యాజ్ ది ప్రపోర్షన్ బిట్వీన్ ఫ్యాక్టర్స్ చేంజెస్ ఇట్ ఈజ్ కాల్డ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. దిస్ థియరీ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ ఆర్ ప్రైమరీ సెక్టార్. ఈ సిద్ధాంతాన్ని ప్రాధాన్యతగా మనం ఎక్కువ ఎక్కడ వాడుతున్నాం? వ్యవసాయ రంగంలో ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది. మార్షల్, an increase in the amount of labor and capital applied in the cultivation of land in general. A less than proportional increase in the amount of output raised. చూసారా, పెంచిన భూమి యొక్క పరిమాణము ఉత్పత్తి కారకం యొక్క శ్రామికుల యొక్క పరిమాణము కంటే మనకు పెరుగుతున్న అవుట్పుట్ ఎలా ఉంటుంది? తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే నువ్వు ఉత్పత్తి కారకాన్ని పెంచినంత స్థాయిలో మనకు పెరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఇట్ హ్యాపెన్స్ టు కోయిన్సైడ్ విత్ యాన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ అగ్రికల్చర్. వ్యవసాయ రంగంలో ఇది ఒక కళ లాంటి వృత్తి అండి. ఈ రంగంలో భూమి శాతాన్నో శ్రామికుల శాతాన్నో పెంచినంత మాత్రాన ఉత్పత్తిలో కూడా అదే శాతంలో పెరుగుదల వస్తుంది అనేటువంటి గ్యారంటీ ఇక్కడ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అందుకని ఈ థియరీ కొన్ని అజంప్షన్స్ గురించి చెప్తోంది. స్టేట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ రిమైన్స్ కాన్స్టెంట్. దిస్ థియరీ ఓన్లీ అప్లైస్ ఇన్ షార్ట్ రన్. It is possible to vary some factors, keeping others are constant. Factor units are homogeneous. ఉత్పత్తి కారకాలు సజాతీయమైనవిగా ఉంటాయి. అలాగే పర్టికులర్ టేబుల్ కన్సిస్ట్స్ ఆఫ్ 5 కాలమ్స్. యూనిట్స్ ఆఫ్ లేబర్, టీపీ, ఏపీ, ఎంపీ అండ్ ఆల్సో స్టేజెస్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ అనమాట. టోటల్ ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేపాటికి మనకున్నటువంటి టీపీ బై క్యూగా మనం కాలంలో చెప్తాము. యావరేజ్ ప్రొడక్ట్ రెఫర్స్ టు ది సో అండ్ సో అని చెప్పి మనం చెప్తాం. పర్ యూనిట్నే మనం యావరేజ్ ప్రొడక్ట్గా చెప్తూ ఉంటాము. పర్ యూనిట్ అంటే ఒకనొకటి సరాసరిన ఒక ఉత్పత్తి కారకానికి అయ్యేటువంటి విలువనే మనం ఇక్కడ తీసుకుంటాం. ఈ థియరీ మొత్తానికి సంబంధించి మార్షల్ ఒకే ఒక ఫార్ములాని మనకి డిజైన్ చేశారు. ఎంపీఎన్ ఈజ్ ఈక్వల్ టు టీపీఎన్ మైనస్ టీపీఎన్ మైనస్ 1 అంటారు. ఎన్ అనేది ఇక్కడ మనం తీసుకున్నటువంటి నెంబర్ ఆఫ్ అవుట్పుట్, నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ కింద కన్సిడర్ చేయాలి. మార్జినల్ ప్రొడక్టివిటీ అంటే మనకు తెలుసు కదండి. మార్జినల్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా ఏం చెప్పాం? అడిషనల్ అనే వర్డ్ గుర్తుపెట్టుకున్నాం. ఉపాంత అంటే అదనముగా వచ్చినటువంటి ఉత్పత్తి. ఈ విధంగా వచ్చేటువంటి అడిషనల్ అవుట్పుట్ గోస్ ఆన్ ఇంక్రీజ్ అయినటువంటి ఫ్యాక్టర్ని బట్టి అదే రేట్లో ఏమవుతుంది? డిమినిష్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఎంపీ కాలంలో మనకేమొచ్చింది? 0, -2, -4 అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ మనకు వచ్చింది. దీన్ని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. రైట్. నెక్స్ట్ డయాగ్రామ్ను కూడా మనం గమనించామండి. ఈ డయాగ్రామ్లో మనకు మొత్తం 3 కర్వ్స్ ఉన్నాయి. టీపీ కర్వ్, ఏపీ కర్వ్ అండ్ ఎంపీ కర్వ్ అండి. ఓఎక్స్ మీద, ఓవై మీద మనం కాంపోనెంట్స్ ఎలా గుర్తించాం? ప్రొడక్షన్ ఓవై మీద, ఓఎక్స్ మీద మన నెంబర్ ఆఫ్ లేబర్ని తీసుకున్నాం. ఈ 3 రేఖలు ఫస్ట్ పెరుగుతున్నాయి చూడండి, హైయెస్ట్ పాయింట్కి వెళ్తున్నాయి. తర్వాత గోస్ ఆన్ డిక్రీజింగ్ అనమాట. అంటే బిగినింగ్లో లేబర్ పెరిగే కొద్దీ ఏమైంది? మనకు ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల సర్టెన్ లెవెల్కి ఇంక్రీజ్ అయ్యి ఆఫ్టర్ దట్ సర్టెన్ లెవెల్ వీఆర్ రెడీ టు ఎక్స్పీరియన్సింగ్ డిమినిషింగ్ రిటర్న్స్. క్షీణ ప్రతిఫలాలని ఆహ్వానించడానికి మనం సిద్ధపడాలి. కోర్స్ మనం సిద్ధంగా లేకపోయినా తర్వాత ఏమవుతాయి? బిజినెస్ పీక్ స్టేజ్కి ఒకనొక స్థాయికి వెళ్ళిద్దండి. పీక్ స్టేజ్ తర్వాత మనకేముంటుంది? డౌన్ ఫాలింగే ఉంటుంది. అది 98% ప్రాఫిట్స్, 99, 100% ఎంతైనా కావచ్చండి. ఆ పర్సంటేజ్ కానీ రేషియో కానీ ఎంతైనా ఉండొచ్చు. ఒక్కసారి పీక్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూడక తప్పదు. అది ఏ రంగమైనా సరే కావచ్చు. పర్టికులర్గా వ్యాపార వాణిజ్యాల్లోనే కాదు, మనం చెప్పుకున్నటువంటి ఏ రంగంలోనైనా సరే ఈ ట్రెండ్ అనేది మనకి అనుభవంలోకి వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ స్టేజ్ని, సెకండ్ స్టేజ్ని, థర్డ్ స్టేజ్ని ఇక్కడ మనం చూసాము. ఫస్ట్ స్టేజ్లో ఇంక్రీజింగ్ రిటర్న్స్ అన్నాం, సెకండ్ స్టేజ్లో డిమినిషింగ్ రిటర్న్స్ అన్నాము, థర్డ్ స్టేజ్కి వెళ్ళేపాటికి నెగటివ్ రిటర్న్స్ అనేది వచ్చింది.
ఎందుకని అంటే ఆల్రెడీ ఎంపీ కాలంలో మనకి 0, -2, -4 అనే ఆల్రెడీ మనకు అక్కడ రికార్డెడ్గా ఉన్నాయి. ఎందుకంటే 7వ శ్రామికుడు, 8వ శ్రామికుడు, 9వ శ్రామికుడికి వచ్చేపాటికి ఎంపీలో మనకి 0, -2, -4 అనేది రికార్డ్ అయ్యింది. ఎట్ ది కంక్లూజన్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ ఇంపార్టెన్స్ కూడా దీనికి ఎలా ఉందో మనం చెప్పుకున్నాం. దిస్ లా ఈజ్ ద బేసిస్ ఫర్ మాల్థూజియన్ థియరీ అన్నాం, రికార్డియన్ థియరీ అనుకున్నాం. ఇట్ హెల్ప్స్ ది అండర్స్టాండింగ్ ద బిహేవియర్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండి. ఏదైనా ఒక ఉత్పత్తి చేయాలి అంటే ఇండస్ట్రీస్లో కాస్ట్ ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అలాగే థియరీస్ బేస్డ్ ఆన్ ఆర్ రిలేటింగ్ టు వేజెస్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్స్, వేతనాల సిద్ధాంతాలు, వడ్డీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, అలాగే లాభము అనేటువంటి ఒక సిద్ధాంతాలు కూడా ఈ సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నాయి. దట్ ఈజ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ఆర్ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్, క్షీణ ప్రతిఫలాల సిద్ధాంతము లేదా చరానుపాతాల సిద్ధాంతం. ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి టాపిక్ అండి. ఇన్ మై నెక్స్ట్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిటర్న్స్ స్కేల్ అండ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్, ఇంటర్నల్ ఎకానమీస్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్ అనేటువంటి టాపిక్ని రాబోయే క్లాస్లో మనం చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ థియరీ, ఒకసారి మీరు కూడా రివైజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ క్లాస్.